వాసవి మాతాకి జై. ఈరోజు జగిత్యాల ఆధ్యాత్మిక కుటుంబం ఆర్యవైశ్య ద్వారా గత 5-6 నెలల నుండి అమ్మవారి యొక్క పునర్వసు నక్షత్ర సందర్భంగా అన్నప్రసాద వితరణ జరుపుకోవడం విజయోత్సవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల కట్టం సురేష్ జ్యోతి దంపతులు వారి యొక్క కుమారుని యొక్క వివాహ వేడుకల సందర్భంగా వారు దైవ దర్శనానికి తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళు వాట్సాప్ ద్వారా మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, సురేష్ అన్న గారు ఎన్నో సేవలలో ఉన్నటువంటి వ్యక్తి, మన ఆధ్యాత్మిక కుటుంబంలో కూడా సభ్యుడై ఉండి కూడా వారు అక్కడికి వెళ్ళి ఆనందాన్ని వ్యక్తం చేసి మన ఈరోజు అన్నదాతకు దాతగా సౌజన్యంగా నిలుచుంటారని చెప్పి సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు నాకు చాలా, ఎందుకంటే అమ్మవారు ఉన్నదని ఖచ్చితంగా నిదర్శన జరిగింది. ఆ బాధ ఏందో ఆ రోజు ఎలాంటి బాధలు ఉన్నారో నాకు తెలుసు. అటువంటి విషయంలో కూడా అమ్మవారు వారికి కల్పించడం ఏంది, అక్కడ అయ్యగారు దర్శనంలో ఉండి పద్మావతి అమ్మవారు వారికి చెప్పినట్టుగా ఆ వాసవమాత కళలాచి చెప్పినట్టుగానే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ వాసవమాత సాక్షిగా నేను ఏదో ఎవరికో చెప్పాలని కాదు, ఇది ఖచ్చితమైన మాట చెప్తున్నాను. అందుకే మన యొక్క వాసవ మాత యొక్క ఆశీస్సులు ఉంటే ఎక్కడైనా కానీ ఆమె పేరు మీద ఉంటే నేను మీకు అండగా ఉంటా అని చెప్పి మీరు నా నామం తెలిసిన కాడ, నా ఫోటో పెట్టి చేసిన కాడ కూడా ఉంటాను. మన పెద్దలకు మీరు నాకు ఆగుతైనప్పుడు మీరు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎల్లవెల్లలో నేను ఉంటానని చెప్పి నిదర్శనంగా మొన్న జరగడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వ పరంగా కూడా పండుగ వేడుకలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల లోపలికి వెళ్తున్నప్పుడు మంచితనం లోపల ఉంటే ఎంతమంది గుర్తిస్తున్నారో చూడండి. దయచేసి అందరం ఐక్యతగా ఉండాలని చెప్పి ఒక వాసవమాత సాక్షిగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మనిషి అన్నప్పుడు ఎవరైనా తెలుసో తెలియక తప్పప్పులు జరుగుతుంది. మనకు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఏమైనా పొరపాటు జరిగినట్టయితే నిలదీసి అన్నగైతే అన్న, తమ్ముడికైతే తమ్ముడుగా, కొడుకులైతే కొడుకుగా అడిగే హక్కులు ఉంటుందని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఈ నిర్వహణ లోపంలో జరిగినట్టు అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా రోజు కూడా జరగదని ఖచ్చితంగా చెప్పేవాడిని కాదు. ఏదో ఒక పొరపాటు జరుగుతుందనే చెప్తున్నాను. ఆ జరిగిన దాన్ని సర్దించుకోవడానికి కూడా నేను ముందున్నా అని చెప్తున్నాను. అటువంటి సమయంలో మీరు నన్ను వచ్చి అన్నగారు ఇప్పుడు ఈ అన్నదాన కమిటీకి కూడా మన ప్రభాకర్ అన్న గారు కూడా మనం నిర్ణయించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సురేష్ అన్న గారు కూడా బాధ్యతలు తీసుకోమని చెప్పాం. ఇంకా వారికి భద్రన్న గారు ఉన్నారు, మన అంకులు మాజీ సీఎం గారు ఉన్నారు, అంకుల్ భద్రన్న, ఈ భద్రన్న, విరసాల భద్రన్న, వీళ్ళందరూ కూడా పనులు కాదు ఏదైనా మీరు ముందుకు వచ్చి పనిచేయాలని చెప్తున్నాం. ఈ అట్ట దొరకడం మన కలిమిల సాగర్ గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ వ్యాపార సంస్థలు కూడా వ్యాపారం ఆటంకం జరుగుతున్నప్పుడు కూడా వారు కూడా మనకి చేయడం జరిగింది. అంటే ఇంతమంది సేవాకారులు అందితేనే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఏదో నా ఒక్కరిది కాదు, ఎవరిది కాదు ఇది. కాబట్టి దయచేసి మీరు అన్యతగా భావించగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం నాకు మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మనకొకసారి మళ్ళీ కోరుకుంటున్నారు. జై వాసవి, జై జై వాసవి. విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలంపారణ స్నేహ దీపం వెలగగా సాకార బంధము నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతము విశ్వశాంతికి నిలతము విశ్వజనని వాసవి హృదయ గీతి అందుకో. బోలో వాసవి మాతా కి జై, వాసవి మాతా కి జై, మాతా వాసవి మాతా కి జై, వాసవి మాతా కి జై. కట్టం సురేష్ గారి దంపతులకు ఆ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు నారాయణ హరి ఓం.
దేవుని ఆలయం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి సుందర హరి నారాయణ హరి సుందర నందము నారాయణ హరి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నీ లీలలు నీకేరుక నారాయణ హరి నీ లీలలు నీకేరుక నారాయణ హరి నీ లీలలు నీకేరుక నారాయణ హరి నీ లీలలు నీకే హరి సుందర నందము నారాయణ హరి హరి సుందర నందము నారాయణ హరి హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి